ఏమిటి రేఖ, ఏం చేస్తున్నావు? బోట్ ఇంజిన్ సరిగ్గా లేదా? సరిగ్గా ఉన్నదాన్నే కాస్త పాడు చేశాను. దీంతో విజయ్ గారి పని గోవిందో గోవిందా. అంటే ఏమిటి నువ్వు అనేది? ఏముంది, ఇప్పుడు ఎవరైనా బోట్ ఎక్కి స్టార్ట్ చేస్తే పెట్రోల్ అయిపోయే వరకు ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. 4-5 గంటల పాటు నీటిలో గొల్లుమని గోల పెడుతూ ఉండాలి. లేదంటే దూకి ఈదుకుంటూ రావాలి. ఒకవేళ అతనికి ఈత రాకపోతే? నాతో గొడవ పెట్టుకుంటే అంతే. ఏమిటి విజయ్, ఇంతసేపు ఏమయ్యా? ఆ బోట్ స్టార్ట్ అవడం లేదు, వెళ్ళి చూడు. పదండి. శభాష్ విజయ్, శభాష్. మా పాప ప్రాణములు కాపాడినందుకు మేమెంతో కృతజ్ఞులం. నీకు నచ్చిన, నీవు మెచ్చిన బహుమతిని కోరుకో. సంతోషముగా ఇచ్చదము, కోరుకో. నా మనసుకు నచ్చింది కోరుకోమంటారా? అవకాశము వచ్చనని దురాశకు పోయి తాహతుకు మించిన కోరిక కోరినచో నీ బ్రతుక్కే ఫుల్ స్టాప్ పెట్టగలను. మీకంత శ్రమ ఎందుకులేండి. నాకు కావాల్సింది నేను అడగకుండానే తీసుకోగలను. ఎందుకంటే ఇవ్వాల్సిన మనిషి నన్ను అర్థం చేసుకోగలదు కనుక. వస్తా. నేను మేడం విజయ్ని. ఆ దామోదరం ఆచూకి ఏమైనా తెలిసిందా? తెలిసింది మేడం. అతను బెంగళూరులో డైమండ్ క్వీన్ అనే హోటల్కి ఓనర్ గా ఉంటూ నాగరాజు వర్మ తాలూకా రహస్య వ్యవహారాలని చూస్తున్నాడట. మరో విషయం మేడం, కొన్ని రోజుల క్రితమే అతనికి కాస్త మతి కూడా భ్రమించిందని విన్నాను. వెరీ గుడ్. ముందు ముందు అతనికి మతి పూర్తిగా చెడిపోతుంది. మాలినీదేవి గారు, మాలినీదేవి గారు, ఎందుకు నన్ను అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? నీకు డాన్స్ చేయడం వచ్చా? వచ్చు. ఏ, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? మీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఏం లేదు. రేపు డైమండ్ క్వీన్ లో జరగబోతున్న డాన్స్ ప్రోగ్రామ్ లో నువ్వు ఉంటే నీ గర్ల్ ఫ్రెండ్ కలిసి డాన్స్ చేయబోతున్నారు. ఓకే?